499 రాజ్యాన్ని గెలిచిన మహారాజు 500 ఎపిసోడ్ లో ఏం చేశారో తెలియాలంటే మరి ఈ స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. రాజాదిరాజ ముదురు బెండకాయ పాత ఆవకాయ వచ్చి పాతుకపాయ 500 ఎపిసోడ్లు అయిపోయా. మార్చి చెప్పు. పాత చింతకాయ ముదురు బెండకాయ. రాఘవ గారు 500 ఎపిసోడ్ గా తిప్పారనుకుంటా, మీసం పైకి వెళ్ళిపోయింది. వారు ఎప్పుడో ఎక్కడో చూసినట్టుందే. నీకు బాగా పలిసింది. తిరుపతి వెళ్ళి ఫ్రీగా దర్శనం చేయించుకుంటే లడ్డూలు తెచ్చుకున్నావు. మహాప్రభు ఆవిడ నేను ఒకటే. ఆవిడ మీరు ఒకటా? ఎలా? ఆవిడ మంత్రి నేను మంత్రి. చిన్న తేడా ఏంటి? ఆవిడ పనిచేసే మంత్రి, మీరు పనికిమాలిన మంత్రి. ఎవరు ఈ ముగ్ధ మనోహర అందాల సౌందర్య రాశి? మనవరాలు వయసు అమ్మాయిని చూసి ఇలా మాట్లాడడం కరెక్టా? మరి ఈ రోజు నా పరాక్రమాన్ని చూడడానికి మన సామ్రాజ్యానికి ఎంతమంది అతిరథ మహారథులు గొప్ప గొప్ప వాళ్ళు వచ్చారే, వాళ్ళని సత్కరించుకోవడం మన సంప్రదాయం కదా. ఎవరక్కడ? ఇలా నేను ఎప్పుడు చూడలేదు నా జన్మలో. ఇద్దరు హీరోయిన్ల మధ్యలో కూర్చున్నారు కాబట్టి పూల వర్షం. ఈ రోజుకు ఒక ప్రత్యేకత ఉంది. ఏంటది? ఇప్పటిదాకా మనం 499 యుద్ధాలు చేసాం. ఈ రోజు మనం 500 యుద్ధం చెయ్యబోతున్నాం. అచ్చుకి దళాన్ని రప్పించండి. గజబలం. ఎందులో ఎక్కడ? పక్క రాజుని పెళ్లి ఉంటే రెంట్కి ఇచ్చానండి. పెళ్లికి రెంట్కి ఇచ్చాడు. ఏంటో నువ్వు ఆలోచించాలి కదా, ముందు వెనకదల యుద్ధాలు ఉన్నప్పుడు అలా ఎలా పంపించేస్తావు నువ్వు? ఇప్పుడు యుద్ధానికి వెళ్దామంటే ఎక్కి వెళ్దామంటే ఏనుగు లేదు, నాగ్గాడు లేడు. వీళ్ళారా మనందరం ఇప్పుడు 500 యుద్ధం చేయడానికి వెళ్తున్నాం. మీకు అసలే ఏదో మొహమాటాలు ఎక్కువ. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాతో చెప్పుకోండి. పేమెంట్ కొద్ది ప్రాబ్లం. యుద్ధానికి టైం అయిపోతుంది. పేమెంట్ తప్ప ఏదైనా ఆహా, ఈ ముగ్ధ మనోహర అందాల సౌందర్య రాశి ఎవరంటావు? ఈమెని నా సొంతం చేసుకోవాలంటే ఎలాగా? మీ ఆవిడని అడగాలి. రోజా గారు ఫ్లోలోనే ఉన్నారు. అహో, ముగ్ధ మనోహర అందాల సౌందర్య రాశి, నేను ఎక్కడుంటే అక్కడ చూస్తున్నారేంటి? అన్నట్టు ముందుగా చెప్పండి, మీది ఏ రాజ్యం? బాసుమతి రాజ్యం. బాసుమతి. చల్లగా నేను మిమ్మల్ని మనవాడాలనుకుంటున్నాను. ఎలాగ మరి? మా పప్పా గురించి మీకు తెలియదు. మహారాజు నాగి. నాగి అయితే పప్ప కాదు, ఎర్రిపప్ప. ఎర్రిపప్ప. నేను మీ పప్పాతో యుద్ధం చేసి ఓడించి మిమ్మల్ని మా రాజ్యానికి తీసుకెళ్లిపోతానే. కమాన్ విత్ మీ. కమ్ విత్ మీ. సో ఇది మా బాస్మతి రాజ్యం. ఆవిడ మా మహారాణి చూడమని, ఇల్లు వాళ్ళ కుమార్తెలు దోడామని గోడామని. మీ పెళ్లి గురించి కృష్ణబాబు గారు కబురు కూడా పెట్టావు. ఇదిగో నేను మీ గురించి చాలా రాయాలనుకున్నాను, కానీ నా ఇంకులో పెన్ అయిపోయింది. పెన్ ఇంకైపోయింది. ఇదే మా బాసుమతి రాజ్యం. మా అమ్మ పెద్దక్క చిన్నక్క. ఎక్కడున్నాడు మీ పప్ప? మహారాజు గారు తమ్ముంటే మనం యుద్ధం చేస్తున్నాం ఈ రోజు ఇక్కడ. కింద జంగిడి జంగిడి కింద కుసుమురి కుసుమురు ప్రయాణంగా మల్లెపూలు దళంగా శ్రీకాకుళం దండలు. చూడండి మహారాజు గారు, ఈ రోజు 500 యుద్ధం చేయడానికి మీ రాజ్యానికి వచ్చాను. 500 యుద్ధం అవకాశం మీకు ఇస్తున్నా. చేపలను తెచ్చే చింతపండు పిసికేసి పులిసి వేసేయండి. మీకు ఫ్రై ఏమైనా చేయమంటారా? నీకేం కావాలి? చేసుకుని వస్తా. నాకైతేనే రాజుగారు అంటాడా? మా రాజుగారు వంటల ప్రియులు. నీకు దమ్ముంటే నువ్వు మగోడు అయితే మూతి మీద మిలిచింది మీసం అయితే ఇప్పటిదాకా 499 యుద్ధాలు నేను చేశాను. 500 యుద్ధం అవకాశం నీకు ఇస్తున్నా. ఏదన్నా మా లేడీస్ తో మాట్లాడుకోండి.
నాతో యుద్ధం చేయలేరా? భయపడుతున్నారా? రండి చూసుకుందా ఈ రోజు నేను గెలిచి మీ రాజుమాతని ఎందుకంటే ఏం కావాలి? ఈ రోజు 500 యుద్ధం చెయ్యాలండి. అవును. మిమ్మల్ని యుద్ధం చేసి నేను గెలవాలండి. ఓ పని చేయి, యుద్ధం చేశారనుకో గెలిచారనుకో అయిపోయింది. పంట వండుకోవాలి నేను. నేనే గెలిచాను. ఉందా లేదా నీకు? రాజువా కాదా నువ్వు? ఆడితో యుద్ధం చేయకుండా గెలిచారంటావేంట్రా? మీ మూతి మీద మేసం ఉందా లేదా? నీకు రాసం ఉందా లేదా చెప్పు. ఏమనుంటే మా లేడీస్ తో మాట్లాడి ఏ పులి ఎవరు తింటారా? చింతపండు నిమ్మకాయ. మా గారికి జై. రోజా మ్యామ్ నిజంగా చాలా బాగుంది రాఘవ్ గారు. సో మీకు ఆ గెటప్ బాగా సెట్ అయింది. వెరీ నైస్. కృష్ణ భగవాన్ సార్. రాఘవ్ గారు బేసిక్ గా మీ ఫ్యాన్ నేను. అందరిని అలాగంటారు అనుకోవచ్చు, కొంతమందిని అనవలసి వస్తుంది. చాలా బాగా వేశారు. 500 ఎపిసోడ్స్ ఒకటి మిస్ అవ్వకుండా వేయటం అనేది మీ టీము నిజంగా కంగ్రాచులేషన్స్. రోజా మేడం రావటం ఇంకా బాగుంది. మీ అందరి మీద ఆవిడ కౌంటర్లు వేయటం, అది ఈ కౌంటర్లు ఇక్కడ మానేసి అక్కడ వేస్తున్నారు అనుకోండి. మళ్ళీ ఆవిడ రావాలని కోరుకుంటా. నిండుగా ఉంది. ఓకే ఇంద్రజా మ్యామ్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రాఘవ గారు, ఈ 500th ఎపిసోడ్ వరకు కూడా ఆ డెడికేషన్ ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా మీరు కానీ మీ టీమ్ కానీ పర్ఫామ్ చేస్తున్నారు ఈ స్టేజ్ మీద అంటే హ్యాట్స్ ఆఫ్. ఇక స్కిట్ విషయానికి వస్తే చాలా చాలా బాగా చేశారు, బాగుంది. పేరు ఇప్పుడు మా అన్నయ్య తిప్పడు తెలుసు కదా? తిప్పడు తెలుసు. ఇప్పుడు నా పేరు తిప్పుతాడు. నాన్నగారు ఏం చేస్తుంటారు? ఇప్పుడు మనం వీడియోలు చేస్తాం కదా, ఇప్పుడు అందులో అది బ్లర్ అవుతూ ఉంటది కదా, కొన్ని బ్లర్ అవుతుంటాయి. అవునవును. ఆ బ్లర్ మా నాన్నే చేస్తాడు. మన ప్రేమ పువ్వు తుమ్మిదలా ఉండాలి గోపి. అంటే ఇక్కడ కూడా నన్ను పువ్వును చేసి నువ్వు తుమ్మిదలా ఎగిరిపోదాం అనుకుంటున్నావా? రాధా రాధా ఎక్కడుంటావు రాణి? రోడ్ నెంబర్ 14. ఇంత అందంగా ఉంది, మరి రోడ్ల మీద ఉండడం ఏంటి చండాలంగా? నీకు ముందే చెప్తున్నాను, నేను నిన్ను చేసుకోను. బాబా నిన్ను పెళ్లి చేసుకొని ఇంట్లో దీపం పెట్టాలనుకుంటున్నాను. నా దీపం నేనే పెట్టుకుంటా, నా గంట నేనే కొట్టుకుంటా.